గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని యోగా దినోత్సవం సందర్భంగా ట్రోల్ చేశారని చెప్పి, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి నలుగురిపై కేసులు కట్టడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం ఏదైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసిన వారు మొత్తం నలుగురిపై కేసులు నమోదు అవ్వడం జరిగింది. అందులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, ఒకరు హైదరాబాద్ సరూర్ నగర్ తెలంగాణకి చెందిన నలుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వెంకటసాయి, రామాంజనేయులు, షేక్ మెహబూబ్ బాషా ఉన్నారు. ఒకరు మాత్రం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. నేను సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే యువతకు, అన్ని పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరు కోరుతున్నాను, దయచేసి మీరు ఎదుటి వ్యక్తులను ఏదైతే విమర్శ చేయాలనుకున్నా, వారి మీద కామెంట్ చేయాలనుకున్నా ఆ కామెంట్ చట్టానికి లోబడి చేయండి. మీకు ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దానికి లోబడి చేయండి. ఇతరులను కించపరచడం, వారి కుటుంబ వారిని తిట్టడం, వారి ఇంట్లో మహిళలను తిట్టడం, వ్యక్తిగతంగా, శారీరకంగా, కులపరంగా, మతపరంగా ఈ విధమైన ట్రోలింగ్స్ చేయడం అది ఏ పార్టీకి సంబంధించి చేసిన వాడైనా తప్పే. దయచేసి ఇటువంటి ట్రోలింగ్స్ చేస్తున్న వారు చేయకుండా ఉండాలని. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏదైతే అరెస్ట్ అవ్వడం జరిగిందో వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, భవిష్యత్తులో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర ఏదైతే అంశాలు ఉంటాయో వాటిలో వారికి పోలీస్ కేసులు ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకోసమే ఏదైతే యువత చురుగ్గా ఉంటారో, ఎవరో చెప్పారు, ఏదో పార్టీ చెప్పింది, ఏదో జరిగింది అని చెప్పి అనవసరంగా మీరు దూషణలకు కానీ, వ్యక్తిగత ఏదైతే విమర్శలకు కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేయరాదని నేను కోరుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే మీరందరూ ట్రోల్ చేయడం జరిగిందో, ఇప్పుడు వారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. అప్పుడు చేయడం తప్పే, ఇప్పుడు చేయడం తప్పే. ఏదో రాజకీయ పార్టీల ప్రలోభాల్లో పడి నాయకుల మాటలు విని తొందరపాటుకు, భావోద్వేగాలకు లోనే ఇలా విమర్శలు చేయడం వల్ల మీ బతుకులే బజారున పడతాయి. రేపటి రోజు ఆదుకోవడానికి కూడా ఎవరు ముందుకు కూడా రారు. కావున దయచేసి ఇటువంటి ట్రోలింగ్స్ చేయరాదని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.